హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానో జిందగీ ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా? అయితే ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేశాను. మీకు నచ్చితే మాత్రం, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే కొంచెం పిల్లల గురించి కొన్ని విషయాలు మాట్లాడదాము అనుకుంటున్నాను. ఇక్కడ మా పిల్లలకైతే యూనిఫామ్స్ ఇచ్చారు అండ్ బుక్స్ కూడా ఇచ్చారు. అవి మీకు చూపిస్తూ నేను టాపిక్ అయితే మాట్లాడతాను. ఇంకా మీ పిల్లల్లో బాగా విసిగించి మీ మాట వినరు, చాలా మొండిగా బిహేవ్ చేస్తారన్న విషయం మీ పిల్లల్లో ఏంటి, దేని గురించి బాగా పేచి పెడతారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఈ వీడియో ప్రతి తల్లి తండ్రి చూస్తారు కాబట్టి వాళ్ళ గురించే ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే పిల్లల్ని మనం దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ముందు మన మాట మనమే వినము. అది మన మాట పిల్లలు ఎలా వినేస్తారు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే పిల్లలను చాలా విసిగిస్తుంటారండి. పిల్లలు ఎక్కడో విన్నాను, అల్లరి చేస్తేనే కదా పిల్లలు అవుతారు. అల్లరి చేసి పెద్దవాళ్ళు ఏం అల్లరి చేస్తారా ఏంట? అల్లరి చేస్తేనే పిల్లలు అవుతారు కదా అనేసి నిజమే కదా అనిపిస్తుంటుంది. కానీ ఆ అల్లరిని భరించే శక్తి, ఓపిక, సహనం అనేది పేరెంట్స్లో చాలా ఉండాలి. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది ఆ పేరెంటింగ్ అనమాట. కానీ దానికోసం మీరు సహనంగా ఉండడానికి ఏం చేయాలో ఫస్ట్ అది ఆలోచించండి. వాళ్ళు ఎంత అల్లరి పెట్టినా, ఎంత కోపం వచ్చేటట్లు బిహేవ్ చేసినా సరే, వాళ్ళు ఎంత ఏడ్చినా వాళ్ళ ఏడుపుని కంట్రోల్ చేస్తూ, వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలంటే ఫస్ట్ మనకు వచ్చిన కోపాన్ని, వాళ్ళ నుంచి మనకు వచ్చిన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం వాళ్ళని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలం. నేను ఇది కొంచెం స్టార్టింగ్లో నాకు కొంచెం ఓపికగానే ఉండేది మా పండుగని చూస్తే. ఎందుకంటే వాడు అంత ఏడిపించే రకం అలా ఏం కాదు. ఇప్పుడు కొంచెం అలా మారిపోయినాడు. చిన్నప్పుడైతే చెప్పిన మాట వినేవాడు, చక్కగా వాడిని టేక్ కేర్గా చూసుకునేవాడిని. కానీ ఇప్పుడు మా వయసు అలా కాదనమాట, చాలా పేచి పెట్టేస్తుంది. దాని నుంచి నేను ఇంకా 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 ఓపికగా ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే దానికోసం కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటాను. అది ఏదైనా అల్లరి చేస్తే కొట్టకూడదు, తిట్టకూడదు, నెమ్మదిగా చెప్పాలి అని మనసులో నేను గట్టిగా అనుకుంటాను. ఇంకా బాగా పేచి పెట్టి అల్లరి పెడితే మాత్రం ఒక్కొక్కసారి కొట్టేసేదాన్ని. కొట్టడం చాలా రేర్ అనమాట. నేను గట్టిగా అరిచేసేదాన్ని, తిట్టేసేదాన్ని. ఆ ప్రభావం మా పండుగ మీద పడింది. వాడు రివర్స్లో నన్ను అరుస్తున్నాడు. ఇది అసలు ఏం బాగాలేదు అని చెప్పి ఇంక నేను యోగా చేయడం స్టార్ట్ చేశాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పారు కదా, చాలా యూట్యూబ్స్లో చూస్తే మీకు చెప్తారు బెనిఫిట్స్. నాకు బెనిఫిట్స్ పర్టికులర్గా ఏంటి యూజ్ అయిందంటే, యోగా చేస్తే చాలా ఓపిక అనమాట వస్తుంది పిల్లలకు సంబంధించి. మెయిన్గా మనం ఇప్పుడు గట్టిగా నేను అరవడం వల్ల వయసు మీద ప్రభావం కాదు, మా పెద్దవాడి మీద ప్రభావం పడిపోయింది. అది మెయిన్ అనమాట. ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఇప్పుడు వాడు కూడా కొంచెం తగ్గాడు నన్ను చూసుకొని. ఇంకా వాళ్ళు గట్టిగా అరిచారు అంటే నేను సైలెంట్ అయిపోతాను అనమాట. ఓకే, పిల్లలు అరుస్తుంటారు, ఓకే, కామ్ కామ్ కామ్, సైలెంట్. వాళ్ళు అరవడం ఆపేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని అలా కాదమ్మా ఎలాగా అనేసి దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంటాను. ఇంకా వినరు. సరే కొంతసేపు అయ్యాక మళ్ళీ నేను మాట్లాడతాను ఈ టాపిక్ అని చెప్పి ఇంకా అలా మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఫుడ్ కోసం కూడా వాళ్ళు తగులాడుకుంటారు. నాకు 4 బిస్కెట్స్ ఇచ్చావు, అన్నయ్యకి ఏంచో 5 బిస్కెట్స్ ఇచ్చావు అని. ఇంకా వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మీకు ఈ టాపిక్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మా వయసు చూస్తే అంత క్యూట్గా ఉందో.